పంచాయతీ ఫలితాలు చూసి ఫ్రస్ట్రేషన్లో రేవంత్ అంటూ బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేందుకు చీప్ ట్రిక్స్ ప్లే. కేటీఆర్కు నాకు మధ్య మిత్రభేదం సృష్టించాలని ప్రయత్నాలు. రాసి పెట్టుకో నా గుండెల్లో ఉండేది కేసీఆరే, నీ చిల్లర రాజకీయాలకు ఎవరు పడిపోరు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అంటూ పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసి సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తనకు కేటీఆర్కు మధ్య మిత్రభేదం సృష్టించాలని చూస్తున్నారన్నారు. రాసి పెట్టుకో, ఎప్పటికైనా హరీష్ రావు గుండెల్లో ఉండేది కేసీఆరే, నా చేతిలో ఉండేది గులాబీ జెండానని స్పష్టం చేశారు. మనల్ని మనమే ఓడించుకున్నాం, చేసింది చెప్పుకోలేకపోయాం. భువనగిరిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ 100% తప్పు చేసిరు కాబట్టే శిక్ష అనుభవిస్తారు అంతే. బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదమే ఇలా వాళ్ళ శిక్షకి అర్హత సాధించేది అంతే, ఇంకా వేరేదేం లేదాడా. ఇగో స్థానిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగింది అంటూ రేవంత్ రెడ్డికి పల్లె ప్రజలు దిమ్మ తిరిగే తీర్పిచ్చారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ధీటుగా బీఆర్ఎస్ అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందడం మామూలు విజయం కాదని చెప్పారు. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ల సన్మానం కార్యక్రమం గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకొని జిల్లాల్లో తిరిగినా జనం ఆయన బండకేసి కొట్టారని విమర్శించారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డి మైండ్ బ్లాక్ అవుతుందని జోసెం చెప్పారు. రైతు బంధు విషయంలో మోసం చేశారని, రైతులకు యూరియా ఇవ్వకుండా తిప్పలు పెట్టారని, రుణమాఫీ సగం మందికి సైతం కాలేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి పాల్గొన్నారంటూ స్థానిక ఎన్నికలలో ఇంపాక్ట్ చూపించిన ఏంటి చెప్పాలన్నా, ముఖ్యమైనవి ఏటి వల్ల బీఆర్ఎస్కు ఓట్లు ఎక్కువ వచ్చినాయి చెప్పాలన్నా, మనకు తెలిసినటువంటి 4 పాయింట్స్ వల్ల బీఆర్ఎస్కి ఎక్కువ శాతం ఓట్లు వచ్చినాయి. దానికి కారణం ఏంటి చెప్పాలన్నా, ఇది చూడండి ఒకసారి. ఒకటి అబద్ధాలు. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అబద్ధాలతోనే ఫస్ట్ ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఏం అబద్ధాలు అంటే ఫస్ట్ దెబ్బ పడ్డది రుణమాఫీ. గ్రామాలల్లో రుణమాఫీ జరగాల్సింది చాలా మందికి జరగలేదు, ఒక 50% ఏమో జరిగినట్టుంది. మిగిలిన వాళ్ళందరికీ కథం గంగల కలిపిండాలని ఇడిచిపెట్టినాడు. దీనికి అబద్ధం ఆడిండు, అయిపోయింది అందరికీ అని చెప్పాడు. ఈ అయిపోయిన వాళ్ళు ఊకుంటారు. అయిపోయిన వాళ్ళు దేనికి ఊకూడలేదు, మళ్ళీ రైతు బంధు రాలేదు వాళ్ళకి. ఇలా 2 లక్షలు వచ్చిందని సంతోషం కాలే వాళ్ళకి, మళ్ళీ రైతు బంధు కూడా రాలే. అందుకే ఇక్కడ 50% అయ్యి ఇక్కడ కానోళ్ళు ఉన్నారు కదా, ఈ 50% ఆట ఆడుకున్నారు. రేవంత్ రెడ్డిని ఒక ఆట ఆడుకున్నారు, ఇడిచిపెట్టలేదు. అట్లే దీంతో పాటు రైతు బంధు, భరోసానో బంధో, అది వాళ్ళు ఏం పెట్టుకుర్రో వాళ్ళ పేర్లు తగలడా, ఏం పెట్టి ఏం చేసిరో తెలియదు కానీ అది నాశనం బట్టి 3 సార్లు ఎగబెట్టి ఒక్కసారి వేసి ఒక్కసారి వేసి 3 సార్లు ఎగబెట్టిరు. అందుకోసానికి ఏం చేసిరు, ఇక్కడ కూడా కరెక్ట్గా సూటి చూసి దెబ్బ పెట్టిరు. రైతు బంధు రాకపోయే, అట్లే రుణమాఫీ కాకపోయే. దీంట్లో సగం మంది ఉండ్రి, దీంట్లో మొత్తం మంది ఉండ్రి. ఇంట్లో కొంతమంది రుణమాఫీ అయిన వాళ్ళు వేసిరా అనుకుందాం, ఇంట్లో కూడా మళ్ళా చక్కగా కరెంట్ ఇవ్వకపోయారు. ఇది ఒక పెద్ద పంచాయతీ గ్రామాలలో. మరి కావాలంటే పోయినసారి పంట వేసినప్పుడు ఎంత ఇబ్బంది అయిందో ఒకసారి యాద్ చేసుకోండి. ఎవరికైనా గుర్తు లేకపోతే నేను ఏం చేయలేను. ఇంకొకటి నీళ్లు కూడా, కరెంటు, నీళ్లు, ఇవి కాక పెన్షన్లు. మెయిన్గా ఈ 2000 + 2000 అన్నాడు కదా, ఇది దెబ్బపెట్టింది గంతే. ఇంతకు మించి ఇంకోటి ఏం లేదు. గ్రామాలలో దెబ్బపెట్టింది రుణమాఫీ, రైతు బంధు, కరెంటు, నీళ్ళు చక్కగా రాకపోవడు, కరెక్ట్గా 4000 రూపాయల పింఛన్లు పెంచకపోవడు. వీళ్ళు 2500 నమ్మలేదవుడు. అట్లే వీళ్ళు స్కూటీ అన్నారు, ఎలక్ట్రిక్ స్కూటీ, అది నమ్మలేరు. తులం బంగారం అన్నారు, అది నమ్మలేదు. ఇంకా 418 హామీలు నమ్మలేదు. వేరే ఎవ్వి పట్టించుకోలే. గివి బాగా ఇంపాక్ట్ పడ్డాయి వీళ్ళకి. ఊర్లలో ఇలా బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు రావడానికి కారణం రుణమాఫీ సగమే అవ్వడము, జూబ్లీస్ లెక్క అనుకురాలు. కానీ తీరా చూస్తే గ్రామాలలో గిళ్ళు ఉన్నారు, వీళ్ళంతా కాగితాలు పట్టుకుని తిరిగిరు ఇట్లా బిచ్చగాళ్ళ లెక్క. అటు ఏఈఓ ఆఫీస్కి, ఇటు బ్యాంకుల పొంటి, ఇటు అధికారుల దగ్గరికి, లేకపోతే అటు నాయకుల దగ్గరికి, అన్న మాది మాఫీ జరగలేదన్న, నాది ఇష్యూ ఉందన్న, నా టెక్నికల్ అట అన్న, ఇదట అదట, అరే చచ్చిపోయినరు. మందందరికి వచ్చే 1 లక్ష పడే, 1.5 పడే, 2 లక్షలు పడే, అందరికీ పడే, ఆయనకు పడకపాయే. ఎంత దుఃఖం వస్తుంది. ఆ ప్రాబ్లంతో సగం మంది బాధపడ్డారు. రైతు బంధు బరాబర్ వచ్చే పైసలు మింగే ఇయ్యకపాయే కథం. ఆయన ఈ రైతు బంధు కూడా వేయలేడు. కాబట్టి ఊర్లలో ఎక్కువగా మీరు గుర్తుపట్టుర్రి, 70% మాత్రం పక్కా ఉంటారు వ్యవసాయదారులు. ఒక 10 నుంచి 20% మంది మాత్రమే వ్యాపారస్తులు, లేకపోతే వేరే కుల వృత్తులు చేసుకుంటూ ఉంటారు తప్ప మ్యాక్స్ 70 to 80% ఉండేది రైతులే, వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలే. సో అట్లాంటప్పుడు వీళ్ళు ఓట్లు వేస్తే ఎట్లా ఉండాలి యాక్చువల్గా, ఇంకా 70% పడాలి యాక్చువల్గా. కానీ ఇంట్లో కొంతమంది అయిన వాళ్ళు ఉంటారు కదా, ఇంట్లో కొంతమందికి ఈ రుణమాఫీ జరిగిన వాళ్ళు ఉంటారు కదా, కొంతమందికి రుణమాఫీ జరిగి రైతు భరోసా వాళ్ళేదని కోపం ఉండొచ్చు. కానీ కొంతమందికి రుణమాఫీ 2 లక్షలు కాగానే రైతు భరోసా ఒక 2-3 సార్లు ఎగబెట్టిందంటే పోంతి ఏం చేస్తాం, లోన్ అయితే పోయింది కదా అని చెప్పేసి వేసిన వాళ్ళు ఉండొచ్చు. అందుకోసమే అది అట్లా అయింది. ఇప్పుడు కరెంటు నీళ్ళు కూడా సరిగ్గా సప్లై చేయలేదు. ఏదో వర్షాలు పడ్డాయి కాబట్టి ఏదో కింద మీద నడిచింది, కానీ కొన్ని చోట్ల పంటలకు నీళ్ళు ఇవ్వమంటే ఇవ్వలేరు వీళ్ళు, ఈ దొంగలు. పెన్షన్లు అయితే వీళ్ళు అసలు దెబ్బ వీళ్ళు పెట్టిరు, ముసలోళ్ళు, అవ్వలు, తాతలు.
కానీ ఉన్న పెన్షన్ కూడా ఆగిపోతుందట అంటే కొంతమంది భయపడ్డారు. అరే నువ్వు ఇప్పుడు కొంపదీసి వాళ్ళకి వేయకపోతే మళ్ళీ ఉన్న పెన్షన్లు ఆగిపోతాయి అంటే పరేషాన్ అయిపోయి కొంతమంది అలా వీడియోలలో చూసినాం మనం, కొంతమంది సోషల్ మీడియాలో పెట్టిండ్రు, ఇగో మాకు భయపెట్టిండ్రు ఇట్లా ఓటు వేయకపోతే మీ పెన్షన్ ఆగిపోతుంది అని జూబ్లీస్ ఎన్నికలలో చెప్పారు. అట్లే గ్రామాలలో కూడా అదే చెప్తారు కదా. సో అది దెబ్బపడ్డది ఎక్కువగా.